వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల నుండి కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నించకుండా భయభ్రాంతులకు గురి చేయడానికి కారణం లేకుండా అరెస్టులు చేయడం, అరెస్టులతోని లాఠీలతోని తూటాలతో బెదిరిస్తే భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. అనేక పోరాటాలు, ఉద్యమాలు, అరెస్టులు, కేసులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రజా పోరాటాలపై రాజీ లేని పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటది, పోరాటం చేస్తూనే ఉంటది. మీ అరెస్టులకు భయపడి ప్రజా పోరాటాలను ఆపే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్న మెదక్ పట్టణ బీఆర్ఎస్ కమిటీ. ఉదయం 5 గంటల నుంచి మెదక్ పట్టణ పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ అక్రమంగా అరెస్టు చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది కారణము లేకుండానే ఉదయము 5 గంటల నుంచి అందరిని అరెస్టు చేయడము. మరి పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసుకొచ్చి సీఎం ఇంటి ముట్టడి చేస్తామని చెప్పారు, అందుకే అరెస్ట్ చేసిందని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా హెచ్చరిక ఏంటంటే, ఈ ఉద్యమాలు, అరెస్టులు, లాఠీలు, తూటాలు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. అనేక ఉద్యమాలు చేసి, అనేక అరెస్టులు చేసి, అనేక కేసులు చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ అరెస్టులకు భయపడే పార్టీ కాదు, ఈ లాఠీలకు, తూటాలకు భయపడే పార్టీ కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది. మీరు ఇచ్చిన 6 వాగ్దానాలు కావచ్చు, లేదు 140 ఏదైతే ప్రజలకు ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చడం మీద మీ దృష్టి పెట్టాలి తప్ప, ఈ అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఇచ్చిన వాగ్దానాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది పార్టీ. ఇప్పటికైనా మీరు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ, ఈ అరెస్టులకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా భయపడదు. మా వాయిస్ను ఎన్ని అరెస్టులు చేసినా మేము వినిపిస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన ఆ వాగ్దానాలు నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తూ, మరి ఈ అరెస్టులతోని భయపెట్టి కాలం గడుపుకోవాలని చూస్తున్న ఈ పార్టీకి మా హెచ్చరిక, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టాలని చెప్పి హెచ్చరిస్తుంది.